లాస్ట్ వీడియోలో మన రిక్వెస్ట్ బ్యాక్ ఎండ్ వరకు ఎలా వస్తుందో, యూజర్ కాంటెక్స్ట్ ఎలా కలెక్ట్ అవుతుందో చూసాం. ఇప్పుడు ఆ రిక్వెస్ట్‌కి ఏ సిస్టమ్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకురావాలి, ఏ యాక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలి, చివరగా ఎల్ఎల్ఎంకి ఏ డేటా పంపాలి అనే డిసిషన్ ఎలా జరుగుతుందో చూద్దాం. ఎంటర్ప్రైజ్ చాట్‌బాట్‌లో ఈ కోఆర్డినేషన్‌ని హ్యాండిల్ చేసే లేయర్‌ని సాధారణంగా ఆర్కెస్ట్రేటర్ అంటారు. ఇది ఒక సెపరేట్ ప్రోడక్ట్ కావాల్సిన అవసరం లేదు. బ్యాక్ ఎండ్ కోడ్, వర్క్ ఫ్లో లేదా ఏజెంట్ ఫ్రేమ్‌వర్క్ ఈ రోల్ చేయవచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే యూజర్ రిక్వెస్ట్‌ని ప్రాసెస్ చేయడానికి అవసరమైన సిస్టమ్స్, టూల్స్, డేటా సోర్సెస్ మరియు ఎల్ఎల్ఎం మధ్య ఫ్లోని కోఆర్డినేట్ చేసేది ఆర్కెస్ట్రేటర్. ఉదాహరణకి యూజర్ రిటర్న్ పాలసీ ఏమిటి అని అడిగితే చాట్‌బాట్ కంపెనీ డాక్యుమెంట్స్‌లో రెలెవెంట్ పాలసీని సెర్చ్ చేసి రిట్రీవ్ చేస్తుంది. రిట్రీవ్డ్ కంటెంట్‌ని యూజర్ క్వెషన్‌తో కలిపి ఎల్ఎల్ఎంకి పంపే ఈ ప్యాటర్న్‌ని రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్ అంటారు. అదే యూజర్ నా ఆర్డర్ ఎక్కడుంది అని అడిగితే ఆన్సర్ డాక్యుమెంట్స్‌లో ఉండకపోవచ్చు. అప్పుడు అప్లికేషన్ యూజర్ ఐడెంటిటీ మరియు పర్మిషన్స్ వెరిఫై చేసి ఆర్డర్ ఏపీఐ నుంచి కరెంట్ స్టేటస్ తీసుకొస్తుంది. నా ఆర్డర్ క్యాన్సిల్ చెయ్యి అంటే క్యాన్సిలేషన్ రూల్స్, ఆర్డర్ ఎలిజిబిలిటీ, ఆథరైజేషన్ చెక్ చేసిన తర్వాత మాత్రమే సంబంధిత బిజినెస్ సర్వీస్ యాక్షన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇక్కడ ప్రతి రిక్వెస్ట్‌కి ఒకే రూట్ ఉండదు. ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్లో ఉంటే రిట్రీవల్ జరుగుతుంది. లైవ్ డేటా కావాలంటే ఏపీఐ లేదా డేటాబేస్ క్వెరీ జరుగుతుంది. యాక్షన్ కావాలంటే ఆథరైజ్డ్ బిజినెస్ సర్వీస్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ రూటింగ్ ఫిక్స్డ్ రూల్స్తో జరగవచ్చు లేదా మోడర్న్ ఏజెంట్ సిస్టమ్స్లో ఎల్ఎల్ఎం అవైలబుల్ టూల్స్ని చూసి ఏ టూల్ అవసరమో సజెస్ట్ చేయవచ్చు. కానీ యాక్చువల్ డేటాబేస్ యాక్సెస్ లేదా బిజినెస్ యాక్షన్ అప్లికేషన్ కంట్రోల్డ్ టూల్స్ ద్వారానే జరుగుతుంది. అవసరమైన ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత యూజర్ పొజిషన్, కన్వర్సేషన్ కాంటెక్స్ట్, సిస్టమ్ ఇన్స్ట్రక్షన్స్ మరియు రిట్రీవ్డ్ డేటాని అప్లికేషన్ ఒక ప్రాంప్ట్ లేదా మోడల్ ఇన్పుట్గా ప్రిపేర్ చేసి ఎల్ఎల్ఎంకి పంపుతుంది. ఎల్ఎల్ఎం ఆ కాంటెక్స్ట్ ఆధారంగా న్యాచురల్ లాంగ్వేజ్ రెస్పాన్స్ జనరేట్ చేస్తుంది. అవసరమైతే మరో టూల్ కాల్ రిక్వెస్ట్ చేయవచ్చు. దాన్ని అప్లికేషన్ ఎగ్జిక్యూట్ చేసి రిజల్ట్ని తిరిగి మోడల్కి అందిస్తుంది. రెస్పాన్స్ యూజర్కి వెళ్లే ముందు ప్రొడక్షన్ సిస్టమ్స్ పర్మిషన్స్, సెన్సిటివ్ డేటా ఎక్స్పోజర్, పాలసీ కంప్లైన్స్ మరియు అవుట్పుట్ వ్యాలిడిటీ వంటి చెక్స్ అప్లై చేయవచ్చు. ఎందుకంటే ఎల్ఎల్ఎం ఫ్లూయెంట్ ఆన్సర్ జనరేట్ చేయగలదు, కానీ ఫ్లూయెన్సీ మాత్రమే యాక్యురసీకి గ్యారంటీ కాదు. ఈ ఆర్కిటెక్చర్ని ఒక లైన్లో గుర్తుపెట్టుకోండి. ఆర్కెస్ట్రేటర్ ఫ్లోని కోఆర్డినేట్ చేస్తుంది. టూల్స్ కంపెనీ డేటా మరియు యాక్షన్స్తో కనెక్ట్ చేస్తాయి.